Premium triplex villas at Kollur, APR Projects. ఎందుకు 4-5 ఇయర్స్ వరకు చాలా బాగున్నారు మీరు. అందరూ అంటున్నారు, అందరూ నడవలేరు. నేను హెయిర్ వైట్ హెయిర్ అంతా ఇప్పుడు మీరు మార్చారా కావాలని ఇలా ఉండాలని? ఏమని మెయిన్ అంటే మీరు బిఫోర్ అంతా చాలా బాగున్నారు. 4-5 ఇయర్స్ బ్యాక్ ఎప్పుడో ఒక దాంట్లో చూశాను మీరు. అసలు ఆ తారా మాస్టర్ ని ఇలా చూస్తున్న తారా మాస్టర్ ని చాలా డిఫరెన్స్ కనపడుతుంది. నేను వెయిట్ తగ్గాను, అది ఒకటి. అదే ఇట్లాగా మాట్లాడినప్పుడు కొంచెం ఫీల్ అవుతాను కదా, ఆ ఫీలింగ్స్ అంతే. ఆరోగ్యం బాగుంది, ఆరోగ్యం నేను ఎలా ఉన్నా ఓకే అనుకొని ఇలాగా మీరు చూసి అడుగుతున్నారే అదే అయిపోయాను. బట్ నా ఆరోగ్యం బాగుంది, దేవుడి దయ వల్ల ఆరోగ్యం బాగుంది. బట్ ఎప్పుడు కూడా మీ హీరోస్తో మాట్లాడదామని ట్రై చేయలేదా? ఎవరితో? చిరంజీవి గారు లేకపోతే నాగార్జున గారు, వెంకటేష్ గారు? అనిపిస్తుంది, ట్రై చేశాను. ఆయన బిజీగా ఉన్నప్పుడే ట్రై చేస్తాను నేను. ఆయన ఊర్లో ఇండియాలో లేనప్పుడు అలాంటప్పుడే ట్రై చేస్తాను. గుర్తు అంటే తెలిసి ఉండదు అంతే. చూడాలని ఉంటుంది నాకు ఎప్పుడు, అందరినీ కలవాలి నేను. బాలయ్య గారు అది ఉంటుంది, అందరినీ చూడాలనిపిస్తుంది. చరణ్ 1 year 2 years అప్పటి నుంచి ఇక్కడ కూర్చొని ఫోటోలన్నీ అన్నీ తీసుకున్న వాళ్ళం. పిల్లలు వాళ్ళందరూ ఇప్పుడు హీరోలు, ద గ్రేట్ హీరోస్, గ్లామరస్ హీరోస్, మంచి బాగా పనిచేస్తున్నారు అందరూ. చిరంజీవి గారితో మీరు చేసేటప్పుడు చరణ్ గారికి 1 year 2 years ఉంటాయి. 2 years అప్పుడు వైజాగ్ మన సింగపూర్ అక్కడంతా వచ్చేవాళ్ళు కదా, అవుట్డోర్లో కాశ్మీరు అన్ని ఫ్యామిలీతోనే వచ్చేవాళ్ళు కదా, అందరూ ఫ్యామిలీతోనే వచ్చేవాళ్ళు. అందరూ పిల్లలందరూ మా చుట్టే ఉండేవాళ్ళు. నాగార్జున అప్పుడు నేను కంపోజింగ్, నాగార్జున 10th year నుంచి తెలుసు, అదే 9-10 years ఉంటుంది నాగార్జున గారితో. అప్పుడు నేను అసిస్టెంట్ తగపన్ మాస్టర్ గారి దగ్గర నంబర్ ఆఫ్ అవుట్డోర్స్కి వచ్చేవాళ్ళు. మేడమ్ను పిల్లలందరూ వచ్చేవాళ్ళు, 5 వచ్చేవాళ్ళు. 5 నా చుట్టూ కూర్చొని కథలు, వాళ్ళొక కథ నేను ఒక కథ. నైట్ 12-10 వరకు అన్నపూర్ణమ్మ గారు వచ్చి పిలిస్తే వెళ్ళేసి వెళ్ళేవాళ్ళు అందరూ. మాకు నా రూమ్ సపరేట్గా ఉండేది, అసిస్టెంట్కి ఒక రూమ్ ఇచ్చేస్తారు, లేదంటే హెయిర్ డ్రెస్సర్ను అసిస్టెంట్ ఒక రూమ్లో పెడతారు. అప్పుడు ఆ కాలంలో లేడీ హెయిర్ డ్రెస్సర్ ఉంటారు కదా, ఆవిడను నేను ఒక రూమ్లో ఉండేవాళ్ళం. కథ చెప్పండి, ఎవరు? నాగార్జున పెద్ద పెద్ద కళ్ళు వేసుకొని కథ చెప్పండి, ఒక కథ చెప్పండి. నేనేదో పిచ్చి కథలన్నీ చెప్పేదాన్ని, ఉండవి లేని అని కల్పించేలాగా చెప్తే కళ్ళు పెద్ద చేసి వినేవాడు బాగా అలాగా. విని తర్వాత మేడం వచ్చి పిలిచినప్పుడు వెళ్ళి నిద్రపోయేవాళ్ళు. వాళ్ళందరూ తెలుసు. రామారావు గారు ఇక్కడ మన మెడ్రాసే కదా అందరూ ఉన్నది, అందరూ బాలయ్య గారు అందరూ చిన్నప్పటి నుంచే 12 ఏళ్ళు అప్పటి నుంచే తెలుసు, అందరూ చూస్తున్నాను. అంటే మాస్టర్ అంటే మీరు అందరు నేను ఒప్పుకుంటానులే, కానీ ఇప్పుడు ఒక 50 సంవత్సరం 60 సంవత్సరం ఉన్నప్పుడు కష్టం వస్తే అది ఓకే, తట్టుకోగలం, వయసు ఉంది, సమర్థత ఉంది, పని చేయగలం అని. ఒక 75-80 వయసు వస్తున్నప్పుడు కష్టం అనేది వస్తే తట్టుకోవడానికి గుండె అంత ఇదిగా మనకి మనోధైర్యం ఉండదు కదా, దాన్ని ఎలా మీరు ఓవర్కమ్ చేసుకొని బయటకు వచ్చారు అసలుకి? దేవుడు ఒక సృష్టిలో కొంతమందిని డిఫరెంట్గా ఇలా నాకే ఆశ్చర్యంగా ఉంది. 74 years వరకు వచ్చేసాను. రేపేంటో ఎల్లుండేంటో ఈ క్షణం ఏంటో మనకు తెలీదు, ఎవరికి తెలీదు. బట్ వచ్చేసింది చాలా గ్రేట్గాను, మంచి దారిలోనే వచ్చాను, సంతోషంగానే ఉన్నాను, బాగా భోంచేసాను, బాగా అందరినీ చూశాను. ఒకే ఒక బాధ, సొంత ఇల్లు లేదని బాధ. ఎందుకంటే ఆ సొంత ఇల్లు లేదంటే ఆ సొంత ఇల్లు ఏది ఉంటే అది లోపలే అయిపోతుంది. సొంత ఇల్లు లేనప్పుడే అన్నీ బయటికి తెలుస్తాం బాగా. మీరు అడిగింది కూడా అప్పుడు కోర్టులో కూడా సొంత ఇల్లే కదా, ఒక ఇల్లు కావాలని, అంతే కదా ఆ ఇష్యూ జరిగినప్పుడు? అదే మీరు డబ్బు అడగలేదు, ఏం అడగలేదు, నాకు గుర్తుంది మాస్టర్. నాకు తెలియకుండా జరిగిపోయింది అది. సో మీకు తెలియకుండా అంటే బరస్ట్ అయ్యారా మీరే? సింగెస్టింగ్ ఏం లేదండి. నాకు ఎందుకు అలా చేశాను అని నా మీద కొంచెం అసహ్యం వేసింది. నా మీద నాకేది, ఇంకొకరి డబ్బుకి ఎందుకు ఆశించాలి? మీ వారే కదా అది. అయ్యో చెప్పకండి ప్లీజ్, వద్దు, ఆ టాపిక్ వద్దు ప్లీజ్. ఇచ్చేవాళ్ళు దేవుడు ఉన్నాడు, నాకు దొరికే దారిన దొరుకుతుంది. నాకుంటే నేను ఐఎమ్ హ్యాపీ.
ఆ, నాకు అసలు వాళ్ళు నిజంగా ఇచ్చినా కూడా వద్దనిపించే లెవెల్కి, ఎందుకంటే లైఫ్ దాటి వచ్చేసానండి. ఇంకా ఏంటండి గ్రేట్నెస్? ఎవరికేం గ్రేట్నెస్ ఇవ్వాలి నేను? దేవుడు ఈజ్ గ్రేట్. ఇప్పుడు మీరందరూ మంచి మనసులు, మంచి మనుషులు నా చుట్టూ 10 మంది ఉన్నా చాలు నాకు. వీళ్ళందరూ నాతో బాగా మాట్లాడారు కదా, ఉన్నారు కదా అనుకొని నేను నా లైఫ్ నేను ఇప్పుడు కూడా గోయింగ్ టు వర్క్ ఓన్లీ ఓకే. యూఎస్ఏ. వీళ్ళు మాట్లాడారా మాస్టర్ ఎప్పుడన్నా? ట్రై చేస్తున్నాను. ప్రభుదేవ మాస్టర్ కానీ రాజు చంద్ర మాస్టర్ కానీ లేదండి, ఎప్పుడు కూడా నేను అనుకోలేదండి. బట్ మీకు ఒక గౌరవం నేను ఉంది. అనుకోలేదండి వాళ్ళని చూడాలని కానీ ఏది కానీ నేను ఐ డోంట్ వాంట్ టు సీ దెమ్. అవసరం లేదు. కానీ ఒక గౌరవం ఉంది మీకు ఇప్పుడు కూడా, వాళ్ళ ఫ్యామిలీ అన్న ఆయన అన్న కానీ. ఎక్కడ మీరు బ్లేమ్ గౌరవం చేయట్లేదు, వాళ్ళ ఎవరిని work బ్లేమ్ కి- చేయట్లేదు ఎవరిని మీరు. వాళ్ళు లేదు, బ్లేమ్ చేయండి. అది నేను ఫస్ట్ నుంచి అబ్జర్వ్ చేశాను మాస్టర్. నేను మనుషులు బ్లేమ్ చేసి అయ్యేదేం లేదు. దేవుడు ఒకడు ఉన్నాడు కదా. నేను తప్పు చేస్తే నాకు జరుగుతుంది ఏదన్నా, వాళ్ళు తప్పు చేస్తే వాళ్ళకి జరుగుతుంది. ఏ మనిషికన్నా అంతే. ఫైనల్గా లైఫ్ ఫినిషింగ్ లోపలే ఇక్కడ సగం పనిష్మెంట్ అయిపోతుంది. నేనైనా ఇంకొకరైనా అంతే. ఓకే. అది ప్రతి ఒక్కరి లైఫ్లో మనం చూస్తున్నాం. కాబట్టి నేను బ్లేమ్ చేసేది ఏం లేదు. బ్లేమ్ చేస్తే నేను నా మనసులో నేను డౌన్ అయిపోతాను. బ్లేమ్ చేసి తిట్టి ఇది గొడవపడి ఒక మర్యాదగా స్టేటస్గా అలాగ బతికిపోతే చాలు, ఇంకేమవుతుంది, ఏం అవసరం లేదు. మీరు కష్టంలో ఉన్నారంటే మా కుటుంబం కష్టంలో ఉన్నట్టు, మీరు బాధపడుతున్నారంటే మా కుటుంబాలు బాధపడుతున్నారు. మీరు కన్నెంబడి నీళ్ళు వచ్చాయంటే మన ఇంట్లో వాళ్ళు కన్నీళ్ళు పెట్టినట్టు బాధగా అంతగా ఫీల్ అవుతాం మాస్టర్ మేము. అంత ఇష్టం మాస్టర్ మీరంటే. మీకు సెల్ఫ్ రెస్పెక్ట్ ఎక్కువ, ఆత్మస్థైర్యం ఎక్కువ. నేను నిలబడగలను, ఈ వయసు వచ్చినా కానీ నన్ను నేను నిలబెట్టుకోగలను. నేను బాగున్నాను, మీరు బాధపడకండి మాస్టర్. మా సుమన్ టీవీ నుంచి ఎన్ని మంచి సాంగ్స్ చేశారు. తర్వాత జూనియర్ ఎన్టీఆర్ గారితో చేశారు. అవును, జూనియర్ ఎన్టీఆర్ గారికి ఒక సాంగ్ చేశాను. పెద్ద ఎన్టీఆర్ తో చేశారు, చిన్న ఎన్టీఆర్ తో చేశారు. బాలయ్య గారికి చేశాను. 3 జనరేషన్ చేసినట్టుగానే. 3 జనరేషన్ చేశారు. నాగేశ్వరరావు గారు అండ్ నాగార్జున గారు. అంతే. బాబుకి చేయలే. ఆ టైం వచ్చినప్పుడు నేను కొంచెం అవార్డ్ అయితే కొత్త వాళ్ళకి చేస్తూ ఉన్నాను. అప్పుడు కూడా నాగ చైతన్య కదా, నాగ చైతన్య వచ్చినప్పుడు నేను వర్క్లో ఉన్నాను, బిజీగానే ఉన్నాను. బట్ తనకి వర్క్ చేసే అవకాశం రాలేదు. ఓకే. అండ్ ఆకుచాటు పిందె తడిచా ఒక సాంగే చేశాను జూనియర్ ఎన్టీఆర్ గారు. తర్వాత చాలా ఆశపడ్డాను. ఆయన ఫోర్స్ అది ఇది చూసి రఫ్గా నేను కంపోజింగ్లు బాగా చేస్తానని పేరుంది, రఫ్ మూమెంట్స్ కూడా చేస్తానని. అయ్యో ఇలా చేసి అలా చేయవచ్చు తనకి నేను అని పిలుస్తారని ఎక్స్పెక్ట్ చేశాను. కొంచెం నాకు అది గ్యాప్ అయింది. ఆ గ్యాప్లు కొంచెం కొంతమంది ఆర్టిస్టులకి చేయకపోవడం ఒక బ్యాడ్ టైం అని ఫీల్ అవుతున్నాను. బ్యాడ్ టైం అంటే వాళ్ళకందరికి చేసి ఉంటే వేరేలాగుండేది. అవును. ఈ జనరేషన్కి నేను వర్క్ చేసి ఉంటే ఒక్కొక్క సాంగ్ అన్నా, ఒకటో రెండో సాంగ్ లేదా మెలోడీ సాంగ్ అని ఏదే నేను చేయగలుగుతాను అనుకున్నది నన్ను పిలిచున్నా. ఇప్పటికి మీరు చేసే శక్తి ఉంది, దేవుడు ఇచ్చాడు. దేవుళ్ళ నేను వర్క్ అదేనండి, వర్క్ చేస్తానండి. తెలుగు డైరెక్టర్స్ అండ్ ప్రొడ్యూసర్స్, మన హీరోస్, తారా మాస్టర్ గుర్తులేని టెక్నీషియన్ ఉంటారా? దయచేసి మళ్ళీ మాస్టర్ చేసే శక్తి ఉంది చూడండి, చేసే శక్తి ఉంది. అది మెలోడీ సాంగ్ కానీ, మంచి సాంగ్ కానీ, హార్డ్ సాంగ్ కానీ, ఏదైనా పొద్దున్నుంచి సాయంత్రం వరకు నేను వర్క్ చేస్తున్నానండి. వర్క్ మీన్స్ నా ఇంటి పని, నా పని, పిల్లల పని అన్నీ నేను చేస్తున్నాను. సో ఐఎమ్ ఫిట్ టు వర్క్ ఆల్సో. కొంచెం డై ఎందుకని వేయాలి అంతే, కావాలని వదిలేనది, డిఫరెంట్గా ఉండని. డై వేసుకుంటే వేరేలాగా ఉంటాను. అవునవును. డై వేసుకున్న తారా మాస్టర్ని చూసాం 4 years బ్యాక్ ఒక అవార్డ్ ఫంక్షన్లో. ఒక 9 years గ్యాప్ అంతే. 9 years గ్యాప్ అంతే. ఆ 9 years నేను మళ్ళీ ఇంకొక లైఫ్లో వెళ్ళి బయటకు వచ్చాను అంతే. ఇంకొక సెక్షన్ చూసి బయటకు వచ్చాను. ఏం లైఫ్ అది? అదే మీరే బాధపడ్డారు కదా ఆ లైఫ్. సో 9 years ఒక లైఫ్లోకి వెళ్ళొచ్చాను, అదే మీరు మాట్లాడింది అన్నారు కాబట్టి. మీరు ఆ 9 years ఆ లైఫ్లో ఎందుకు ఉండాల్సి వచ్చింది మాస్టర్? వెంటనే అంటే మీరు ఒక ఐరన్ లేడీ కదా, అసలుకి వెంటనే బయటకు వచ్చేసే అంత సత్తా కూడా ఉంది మీకు. అవును, వచ్చి ఉండొచ్చు. కొంచెం ఒకలాగా బాధేసింది. మళ్ళీ వేరే విధంగా నేను అడగలేను కదండి. పిలిస్తే వచ్చి వెళ్ళి పని చేసే టెక్నీషియన్ని నేను. అవును. బిగినింగ్ నుంచే వెళ్ళి సార్ నన్ను పిలవండి సార్ నాకు అలాగుంది లేదండి, అవసరమే రాలేదు నాకు.
ఎంత ఉందో అంతలో నేను ఐఎమ్ హ్యాపీ. నాకు డ్యాన్సే మెయిన్, వర్క్ మెయిన్. అది నాకు దొరుకుతూ ఉంటే నేను హ్యాపీగా ఉన్నాను. అది దొరకనప్పుడే నాకు అందరూ దూరం అయినట్టుగా అయిపోయింది. ఓకే. ఆ డ్యాన్స్ నన్ను పిలవడం లేదన్నప్పుడే నా దగ్గర నుంచి అన్నీ వెళ్ళిపోతున్నాయి అన్నట్టుగా అనిపించింది. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.